పెద్ద డాడీ చనిపోవడం వల్ల మా డాడీ ఇట్లా అయిపోయింది. కానీ హాయ్, మీ అందరికీ తెలుసు అంటే లాంగ్ వీడియో పెడుతున్నా అని చెప్పేసి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇవాళ మేము చేసుకుంటున్నాం. అయితే హ్యాపీ ఫాదర్స్ డే. ఎవరికి అని అంటే ఫ్యామిలీ అంతా నెత్తి మీద పెట్టుకొని ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ ఒక వైఫ్ని పిల్లల్ని అందరినీ బాధ్యతలాగా తీసుకొని ఒక్కడే కష్టపడేది ఇంటికి హెడ్ ఫాదరే. కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఒక రోజు అంటూ ఉండాలి కదా. అందుకే ఇంకా చాలా కష్టపడుతూ ఉంటారు ఫ్యామిలీ కోసం, నానా కష్టాలు పడుతూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఎంత ఇచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే నాన్నలకి. అందుకే ఇంకా ఇవాళ మా డాడీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం, సర్ప్రైజ్గా ఒక ఏదైనా సరే ఒక గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం. అది ఏంటి అనేది మీరే చూసేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. మా డాడీకే కాదు మా తాతకు కూడా ఒక గిఫ్ట్ ఉంది. మేము ఆలోచించుకొని ఇస్తున్నాం ఆ గిఫ్ట్. సరే ఇంకా మంచో చెడో మీరే చెప్పాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. మా మీద మా జోకర్లు వేసిండు ఇడ. ఇగో ఇద్దరం జోకర్లు. హ్యాపీ ఫాదర్స్ డే. స్ప్రే కాదురా ఇది మైక్. కోయి డాడీ, ఈరోజు ఫాదర్స్ డే అని మా మమ్మీకి అవుట్ ఆఫ్ స్టేషన్ పక్కకు నూకేసినాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. మా మమ్మీ ఒక పెద్ద కూతురు మా డాడీకి. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఇది చిన్న గిఫ్ట్ మాత్రమే, అంటే ఇది నేను స్పెషల్గా ఇస్తున్నా. మేము ముగ్గురం కలిసి ఇంకొక పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేసినాం మా డాడీ కోసం. అప్పుడు ఆటోమేటిక్గా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న గిఫ్ట్ ఓపెన్ చేసి అంటే మీకు ఒక గుడ్ న్యూస్, మాకు కూడా ఒక గుడ్ న్యూసే. అంటే మా డాడీ ఇంకా నిన్నటి వరకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటుండే కదా. ఇప్పుడు మాత్రం ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేయని చెప్తూనే ఉన్నా. మంచి మంచి రెసిపీస్ అన్నీ పెడుతూనే ఉంటాడు. మీ అందరికీ కూడా అంటే మీరు అందరు కూడా టేస్ట్ చేసే ఉంటారు మా డాడీ రెసిపీస్. అంటే పచ్చళ్ళు కానీ ఏదైనా సరే. ఇప్పటి నుంచి చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ వస్తాయి. మీరందరూ మా డాడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ని పిన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ డాడీ ఇంకా ఛానల్లో ఇంకా రెగ్యులర్గా కనిపిస్తుంటారు. పెద్ద బిడ్డకి ఎట్లా ఆదరించారో మీరు సబ్స్క్రైబర్ మీరందరూ నాకు కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చంద్రముఖి కళ్ళు వచ్చినాయి ఇలా. నిన్ననే దిగినాం. ఇది ఓపెన్ చేయాలి కళ్ళ. నిన్న పొద్దున్నే ఆడ దిగినా కదరా గుడిలో. చాలా సూపర్గా ఉంది. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ మా పండు సెట్ చేసిండు. అంటే మా డాడీ నాకు ఉదయించే సూర్యుడు, సన్ రైజ్. నాకు మా డాడీ నుంచే వెళ్తూరు వచ్చిందని చెప్పి ఆ థీమ్ నేను వాడేదో ర్యాండమ్గా ఇట్లా క్రియేట్ చేసి పంపించింది. కానీ నేను ఇట్లా అనుకున్నా మా డాడీ నాకు ఉదయం నిన్ననే దిగినాం. ఏడు తరాలు చెప్పాలంటే మా డాడీ వాళ్ళ డాడీ ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిండు. అంతా ఇంకా మేమే అనుకొని అంత బాధ్యతలు అన్నీ తీసుకొని, మా డాడీకి కూడా చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోయింది, ఒక 20 yearsలో అట్లా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిండు, మంచిగా చదివించిండు ముగ్గురికి. మేము ముగ్గురం ఇంకా ఇంత స్టేజ్లో ఇట్లా ఉన్నామంటే నేను ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఏడిపోతుంది. అందుకే ఇంకా మా డాడీ నిజంగా మా డాడీ లేనిది మేము లేము. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు మా డాడీ. ఒక 10th వరకు చదివింది, కానీ ఇంకా చదివితే ఇంకా మంచి పొజిషన్లో ఉంటుండే. కాకపోతే కొంచెం నాలెడ్జ్ ఉంది. మా పెద్ద డాడీ చనిపోవడం వల్ల మా డాడీ ఇట్లా అయిపోయింది. కానీ మీ అందరి దేవుళ్ళు మా పెద్దమ్మాయికి ఉండాలి. చాలా కొంచెం ఎమోషనల్ నేను ప్రతిసారి ఇట్లా
ఉండే ఏడుపుతుంది. పిల్లలకు కానీ మా డాడీకి మంచి ఫ్యూచర్ ఉండేది, కాకపోతే ఇట్లా అయిపోయింది అన్ని తల రాత. కానీ మేము ముగ్గురం ఇప్పుడైనా సరే మంచిగా చూసుకోవాలి మా మమ్మీ డాడీకి అని మేము అనుకుంటున్నాం అంతే. అంటే ప్రతిసారి చులకన చేసి చూస్తుంటారు, ప్రతిసారి ఏదో ఇల్లు లేదు, అది లేదు, ఊరు లేదు, పేరు లేదు అని. కానీ మా 30 lakhs మెంబర్స్కి మా మమ్మీ, మా డాడీ, మా చెల్లె, మా తమ్ముడు, మేము ఒక ఫ్యామిలీ మాది స్ట్రాంగ్. ఇప్పుడు మాకంటూ ఇంతమంది ఉన్నారు అని చెప్పి అందరు నోరు మీద ఏలేసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నారు. చాలా ఇంత మా డాడీకి ఇంత పేరు తెచ్చినా అంటే నా పిల్లల వల్ల నా పిల్లలకి పేరు రావట్లే. నా పిల్లల వల్ల నాకు చాలా పేరు వస్తుంది. ఎక్కడ పోయినా నాకు సాయి ప్రసన్న వాళ్ళ డాడీ అని, ఎక్కడ సిటీలో కానీ తిరుపతి కానీ, నువ్వు ఎక్కడ ఏ పుణ్యక్షేత్రాలు పోయినా సాయి ప్రసన్న వాళ్ళ డాడీ మీరు. సాయి ప్రసన్న ఎంత హార్ట్ఫుల్గా వచ్చి నాకు కలిసి సెల్ఫీ తీసుకుంటుంటే నాకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే. నా కొడుకు కూడా చాలా మంచిగా కష్టపడి ఆయన కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టిండు. నా చిన్న బిడ్డే లాయర్, ఈమె పెద్ద యూట్యూబర్. ఇంకా మా మమ్మీ డాడీ కూడా యూట్యూబర్, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. ఫాదర్స్ డే నాడు నా ముగ్గురు పిల్లలు నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు చాలా గ్రేట్ ఫీలింగ్, చాలా హ్యాపీనెస్గా ఉంది నాకు. గిఫ్ట్ పెట్టని అవసరమే లేదు. మా ముగ్గురు పిల్లలు మాకు కనిపించాలని, మీకు కూడా కనిపించాలని, కలిసి ఎవరు ఏం అనొద్దని మేము ఇట్లా ఉన్నాం. సరే అన్నిటికీ నిజంగా చెప్పాలంటే మాకు అమ్మవారే తోడుంది కాబట్టి మేము ఇంత స్ట్రాంగ్ ఉన్నాం ఈరోజు. మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే రీజన్ అమ్మవారే. తర్వాత ఇంకా మా మమ్మీ డాడీ ఎంత ఎవ్వరు ఏమన్నా పట్టించుకోలేదు, మేము ఇంకా అట్లే ఉంటాం. రా డాడీ. ఇంకా ముందు ఉన్నత శిఖరాలకు అవరోధించాలని నేను కోరుకుంటున్నాను. గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. ఫోటోనా? నా కుటుంబం కావాలి. ఇది, నా కుటుంబం. నా ముగ్గురు కొడుకు, కోడలు, నా భార్య, ఇదే నా కుటుంబం. సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పిన కదా, అయితే మా డాడీకి గెస్ చేయమని చెప్దాం. ఏదనుకున్నావు చెప్పు డాడీ. నేనా? పోయినసారి బేట నువ్వు సోఫా సెట్ ఇచ్చినావు, ఈసారి డైనింగ్ టేబుల్ ఇస్తున్నావు అనుకుంటున్నా. పెద్ద గిఫ్టే ఇస్తున్నామేమో అనుకుంటున్నాం. అంటే కావచ్చు, వాషింగ్ మిషన్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, కూలర్ అయినా. మా మమ్మీ సరే ఇప్పుడు మా డాడీ డైనింగ్ టేబుల్ అనుకుంటుండు, మా మమ్మీ ఏమో ఏదో రకరకాల పేర్లు చెప్పింది. సరే తీసుకురారా. జొమాటో ఆర్డర్ ఇప్పుడే వచ్చింది. ఇది కూలర్ లెక్క కొడుతుంది. కూలరా ఇది? ఇది కూలర్ ఏసీ టైప్ కూలర్ వచ్చింది. ఇట్లా లేపేయచ్చు అనుకుంటా. వా, రైట్. ఇప్పుడు మేము విలేజ్లో ఉంటున్నాం, సిటీలో ఆల్రెడీ ఫ్రంట్ లోడెడ్ అది ఉంది వాషింగ్ మిషన్. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వచ్చి 1 week అవుతుంది ఇక్కడికి వచ్చి. అవునవునవును, మంచిది. సెమీ ఆటోమేటిక్. థ్యాంక్ యూ. మా మమ్మీ ఇంత సంతోషపడుతుంది. చాలా హ్యాపీ. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఎందుకు ఇప్పిస్తున్నామంటే ఈ ఖర్చు అయ్యేది మా డాడీకే కదా, ఎట్లయినా సరే పాపం పైసలు పెట్టే తీసుకుంటారు కాబట్టి ఇంకా మేమే గిఫ్ట్ చేస్తున్నాం. మా మమ్మీ డాడీకి ఇద్దరు గురించి ఆలోచించి వాషింగ్ మిషన్ తీసుకున్నాం. చాలా గ్రేట్. ఇట్లాంటి యూస్ఫుల్ అయ్యేది ఈ బెస్ట్ అది ఇచ్చేవారు. ఇది చాలా యూస్ఫుల్. ఇక్కడ
వాడు బుక్ చేసిండు ఉంటుంది ఊర్లో కాబట్టి ఇదైతే ఓకే అని చెప్పేసి అంటే వీకెండ్స్కి వస్తూ ఉంటారు కదా మమ్మీ వాళ్ళు చేసుకోవాలి. వీకెండ్స్కి వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇచ్చినాం సెమీ ఆటోమేటిక్